అలాగే మాల్ కట్టిన ఆయన దగ్గర మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు, మీరు మాట్లాడారు. నేను 50 కోట్లు ఎంతో అడిగానని. కాదు, అది 150 కోట్లు అడిగానా? 150 కోట్లు అడిగా అన్నారు. ఆ ఓనర్ గారు ఇప్పుడు ఉన్నాడు కదా, ఇప్పుడు నా మీద భయం లేదు కదా. ఎందుకంటే మీ దగ్గర అంటే మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి మహాపోటుగాడు దాన్ని ఏదో చేయటం మీ దగ్గరను అక్కడ ఏం చర్చ్ అది, ఇంగ్లీష్ చర్చి దగ్గర ఇది తప్పితే ఏమొచ్చు? ఏనాడన్నా పార్టీకి కష్టపడ్డా? ఏనాడన్నా సేవ చేశాడా పార్టీకి? మీకు సేవ, మీ మాంగారికి మీకు అక్కడ సేవ చేసేదేముంది? సాక్షాత్తు నేను మాట్లాడే ప్రతిదీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా వినండి. నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా? ఏనాడన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏనాడన్నా పార్టీకి నిలబడి నికాల్సిగా సేవ చేశాడా? 2014-19 మధ్యలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి తాళపాలెం డ్రైన్లోకి వెళ్ళేటువంటి ఒక మురుక్కాలవ పోతేపల్లి డ్రైను తవ్వకుండానే తవ్వినట్టు బిల్లు చేసుకుంటే నా దగ్గరికి వచ్చి తమ్ముడు అల్లరి చేయొద్దు అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు, రాలేదా? మీ సర్పంచ్ ఒక ఆయన అల్లరి చేస్తున్నాడు, కొంచెం చెప్పు. వాళ్ళ వెనకాల ఇన్నేళ్ళు తిరిగాను, ఏనాడు సంపాదించుకునే అవ్వలేదు, నా తిప్పలు నేను పడుతున్నాను. ఏదో యువకి ఒక పని ఇచ్చాడు, దాని మీద రావద్దు, పిటిషన్లు పెట్టద్దు, నువ్వేం మాట్లాడద్దు అని చెప్పని నా దగ్గరికి వచ్చారు, రాలేదా? ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు నా కొడుకునేమో బొడ్డోడు, నువ్వెవడివి? నికార్సుగా, అసలు చెప్తున్నాను, నికార్సుగా ఎప్పుడన్నా పార్టీకి పనిచేశారా మీరు బాగుపడుతుంది తప్పితే? నేను వారిని అడుగుతున్నాను, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. కొల్లు రవీంద్ర గారు నువ్వే ప్రెస్ మీట్ పెట్టించావు గోపిచంద్ గారితో. ఛాలెంజ్ చేస్తున్నాను కొల్లు రవీంద్రని. రవీంద్ర గారు, నేను దేవుడు ఆస్తే దొబ్బేసి, రంగనాయక స్వామి వారి ఆస్తినే నేను దొబ్బేసి, నా బినామీ అయినటువంటి లింగం ఆనంద్ అనే, నాకు నీకు ఇద్దరికి బినామీ అయిన లింగం ఆనంద్ అనే ఆయన్ని పేరు మీద నేను ఆస్తి పెట్టేసి దేవుడు ఆస్తి దొబ్బేసే లెక్క అయితే, మీరు మంత్రి కదా, ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఎంక్వైరీ చేయండి, ఆక్షన్ రద్దు చేయండి, ఎంక్వైరీ చేసి ఆక్షన్ రద్దు చేసి దాన్ని దేవుడు ఆస్తిని దొబ్బేయటాకి, మొత్తం ఎత్తేయటాకి కొట్టేసిన నన్ను ఉంచబాకి ఇక్కడ ఎత్తి లోపలై ఛాలెంజ్ చేస్తున్నా. గోపిచంద్ గారు కూడా మొత్తం సలహాదారుడు మీరే కదా, అంటే సంపాదనకు కాదులే, ఈ కుట్రలకి కుతంత్రాలకి కొల్లురవికి మీరే కదా సలహాదారులు. ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటి మీ భాష ఏంటి అంటే, ఏదో రాజకీయంగా మాట్లాడటం వేరు. నేను పోర్టు తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, నేను మెడికల్ కాలేజ్ తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, నేను యూనివర్సిటీ తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, ఫిషింగ్ హార్బర్ తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, నర్సింగ్ కాలేజ్ నేను తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, ఇట్లాంటి మంచిళ్ళు నేను తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవడం తప్పేం లేదు, మాట్లాడుకోండి. నేను సునామీ గ్రాంట్ తెస్తే మీరు తెచ్చాను, రోడ్లు వేసాను మాట్లాడుకోవటం, పోలాడు తిప్ప వంతెన నేను శాంక్షన్ చేస్తే మీరు చేశాను మాట్లాడుకోవటం, పొట్లపాలెం నుంచి పోతిరెడ్డిపాలెం నుంచి గొల్లగూడెం దాకా రోడ్డు నే తెస్తే, ఇదేమో గరాల దెబ్బ నుంచి పోలాడు తిప్పకు నేను రోడ్డు తెస్తే మీరు తెచ్చాను మాట్లాడుకోవటం, అలాగే గొల్లగూడెం వంతెన తాళపాలెం ట్రైన్ మీద వంతెన నే తెస్తే మీరు, అదే ఉప్పుటేరు మీద తెస్తే పెదపట్నానికి వెళ్తా, గొల్లగూడెనికి వెళ్తాకి మోడీ మీదుగా నే శాంక్షన్ చేసి నే తెచ్చి టెండర్ పిలిస్తే మీరు తెచ్చాను మాట్లాడుకోవడం, ఏంటి రాజకీయంగా పోనేయమంటాం. కానీ ఈ పాపమా, నేను అడుగుతున్నాను, మీరు ఇన్ని పాపం మాట్లాడేవాళ్ళు నేను ఎప్పుడు నోరెప్పలేదు. ఈ కొల్లు రవీంద్ర గారికి చెంచాగిరి చేస్తా, నా మీద విపరీతంగా దూషణ చేస్తా, పిటిషన్లు పెడుతున్నా, ఈ దిలీప్ని పార్టీలో చేర్చుకుని కౌన్సిలర్ టికెట్ ఇమ్మని తాళ్ళకోటి సుబ్రహ్మణ్యంతో 2014 నుంచి 19 దాకా 19 నుంచి మాతో ఉంటున్నటువంటి ఒక పాత ఇనుము వ్యాపారస్తుడితో నాకు కౌరు చేశారా లేదా? నరకూడి నరసింహారావు దగ్గర, కొల్లు రవీంద్ర గారి దగ్గర, నా దగ్గర
పనిచేసిన ఒక అధికారిని